వెల్కమ్ టు మై ఛానల్. ఐరన్ గురించి రాగి జావా ప్రిపరేషన్ కోసం తెలుసుకుందాం. ముందుగా నీటిలో 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ని చక్కగా ఉండలు లేకుండా నానబెట్టుకోవాలి. ఇది సాయంత్రం చేసుకుంటే ఉదయం నానబెట్టుకోవాలి, మార్నింగ్ చేసుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే చాలా చక్కగా వస్తుంది పల్పీగా. సో నేను సాయంత్రం చేసుకుంటున్నాను కాబట్టి మార్నింగ్ నానబెట్టాను. 6 గ్లాస్ ఆఫ్ వాటర్లో సాల్ట్, సొంటి పొడి యాడ్ చేసుకొని అలా మరుగొచ్చిన నీటిలో ఇది మిక్స్ చేసిన కంటెంట్ ఉంది కదా, నానబెట్టుకున్న మిక్స్ కంటెంట్, దాన్ని చక్కగా సన్నగా పోస్తూ కలపాలి. ఇలా ఉడికొచ్చేదాకా ఉడకనివ్వాలి. దిస్ ఈజ్ లాస్ట్ వీడియో అండి. నేను రీజన్ ఏంటో వీడియో ఎండ్లో చెప్తాను, ఎందుకు నేను ఈ వీడియోని లాస్ట్ అంటున్నానో. ఇలా మరిగిన జావని బాగా మరిగించుకోవాలి, అప్పుడే మనకు అరుగుతుందండి. డైజెషన్ చాలా ఇంపార్టెంట్. ఇలా పల్పీగా వస్తుంది. ఐరన్ రిచ్ రాగులలో దీనికి మనం పక్కకు చియా సీడ్స్ తెలుసా అండి మీకు? చియా సీడ్స్ని 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. చియా సీడ్స్ వల్ల లాభాలు ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకు తెలిసినవి మాత్రం మీకు షేర్ చేస్తున్నాను. చక్కగా కడిగేసి నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చియా సీడ్స్ని మాత్రమే మనము తీసుకోవాలండి. నానబెట్టకుండా అస్సలు తీసుకోకూడదు, ఆరోగ్యానికి హానికరము. సో ఇలా ఓవర్ నైట్ చియా సీడ్స్ని నానబెట్టుకోవాలి. మేము రాగి జావా స్నాక్స్ టైంకి తాగాక సాయంత్రం మిగిలిన జావని ఫెర్మెంటేషన్ చేస్తున్నాను. అంటే ఫెర్మెంటేషన్ అంటే ఓవర్ నైట్ అంతా కూడా ఇలా మజ్జిగను కలిపి పెట్టుకోవాలి. మజ్జిగలో మీకు అందరికీ తెలుసు గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా ప్రోబయాటిక్స్ని డెవలప్ చేస్తుంది. చూడండి చియా సీడ్స్ ఎంత చక్కగా నానాయో మార్నింగ్కి. అలా ఫెర్మెంటేషన్ ఓవర్ నైట్ చేసిన మజ్జిగ రాగి జావా చూడండి ఎంత బాగుంటుందో, పుల్ల పుల్లగా. ఇలా సర్వ్ చేసుకొని గ్లాస్లో చియా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు రాగులే ఒంటికి వేడి చేస్తే అన్న భయం కూడా ఉండదండి, మజ్జిగ కలుపుకుంటాం కాబట్టి. ఇలా చియా సీడ్స్ మీకు ఎంత నచ్చితే అంత యాడ్ చేసుకోండి. 4-5 స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఈ వీడియో దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో అండి. ఎందుకంటే చెప్పండి, మీకు ఐడియా ఉంటుంది, దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ది ఇయర్ కాబట్టి. సో నెక్స్ట్ ఇయర్ వెల్కమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ 2026. నేను విజన్ బోర్డ్